వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఒక బెస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్తో అయితే మేము ముందుకు వచ్చానండి. క్లియర్ టైటిల్ ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్. ఈ ల్యాండ్ వచ్చేసి మనకు 2 ఎకరాలు ఉంటుంది. ఇందులో ఒక బోర్ కూడా ఉంటుంది. మనకు ఏదైతే ప్రజ్ఞాపూర్ జగదేవ్పూర్ ఉంటుందో, ప్రజ్ఞాపూర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 20-25 కిలోమీటర్లు వచ్చేట్టుగా ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. జగదేవ్పూర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే 15 నుంచి 12 కిలోమీటర్లు వచ్చే విధంగా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. అంతేకాదు ఈ అగ్రికల్చర్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే ఆలేరు బచ్చన్నపేట కనెక్టివిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఆలేరు నుంచి 20 కిలోమీటర్స్ ఉండే విధంగా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. బచ్చన్నపేట నుంచి ఒక 6 నుంచి 8 కిలోమీటర్లు ఉండే విధంగా ఇటు చేర్యాల కొమరవెల్లి కనెక్టివిటీ కూడా అవుతుందండి. అక్కడ నుంచి కనుక చూసుకున్నా కానీ మీకు చేర్యాల నుంచి ఎగ్జాక్ట్గా ఒక 8 to 9 కిలోమీటర్స్ వచ్చే విధంగా సిద్దిపేట నుంచి చేర్యాల కనెక్టివిటీ ఉంటుంది. అక్కడ నుంచి ఇటు మనకు ఆలేరు బచ్చన్నపేట కనెక్టివిటీ నుంచి రావచ్చు. లేదు అని అంటే హైదరాబాద్ నుంచి కోంపల్లి సుచిత్ర నుంచి వచ్చేవాళ్ళు కూడా ఈ ఏరియా కనెక్టివిటీ ఉన్న వాళ్ళు కూడా మనకి ఏదైతే షామీర్పేట కనెక్టివిటీ నుంచి ప్రజ్ఞాపూర్ నుంచి లోపలికి వచ్చే విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. మంచి క్లియర్ టైటిల్ అగ్రికల్చర్ ల్యాండ్, మంచి వరి పొలం కూడా ఉంది. మనకి ఇది 2 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. ప్రజెంట్ అందులో ఒక బోర్ కూడా ఉందండి. మీరు పక్కనే ఏదైతే చూస్తున్నారో ఆ అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన వీడియోనే అనమాట. కంప్లీట్గా రెడ్ సాయిల్తో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్. మా ఏరియాలో ఎక్కడ తీసుకున్నా కానీ కంప్లీట్గా రెడ్ సాయిల్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఇది ఏ విలేజ్ కిందకి వస్తుంది కనుక చూసుకున్నట్టయితే మనకు లింగంపల్లి కొన్ని అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్కి నియర్ బై ఉండే విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే వస్తుంది అనమాట. మీరు ఎలా చూసుకున్నా కానీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా ఒక 2 ఎకరాలు చిన్న ఫామ్ హౌస్ అది కన్స్ట్రక్షన్ చేసుకున్నా లేదు పొలం చేసుకున్నా కానీ బాగుంటుంది. విలేజ్ నుంచి 1-1.5 కిలోమీటర్ ఉండే విధంగానే మనకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. మంచి కారు కూడా వెళ్తుంది, మంచి రెడ్ సాయిల్ ఉంటుంది, ఒక బోర్ కూడా ఉంది, మంచి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. చాలా నీట్గా క్లియర్ టైటిల్ ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట. మీరు ఎలా చూసుకున్నా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఉంటుందన్నమాట. మనకి హైదరాబాద్ నుంచి కూడా కనెక్టివిటీ చూసుకున్నట్టయితే సుచిత్ర కోంపల్లి సర్కిల్ నుంచి చూసుకున్నట్టయితే 85-90 కిలోమీటర్లు వస్తుంది. షామీర్పేట నుంచి కనుక చూసుకున్నట్టయితే 50 నుంచి 60 కిలోమీటర్లు వస్తుంది. మీరు ఇలా ఉప్పల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే 70 నుంచి 80 కిలోమీటర్లు వస్తుంది. కీసరా ఈసీఎల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే 80-85 కిలోమీటర్లు వచ్చే విధంగా ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుందన్నమాట. ఎలా చూసుకున్నా బెస్ట్ కనెక్టివిటీ మనకు ట్రయాంగిల్ షేప్లో మనకు ఏరియా కనెక్టివిటీ అయితే ఉంటుంది. ఇటు మనకు సిద్దిపేట కనెక్టివిటీ, జనగాం కనెక్టివిటీ, హైదరాబాద్ కనెక్టివిటీ, ఆలేరు, భువనగిరి, యాదగిరిగుట్ట నుంచి కనుక చూసుకున్నా కానీ అగ్రికల్చర్ ల్యాండ్ 20 కిలోమీటర్లు ఉండే విధంగా ఉంటుందన్నమాట. ఎలా చూసుకున్నా అన్ని ఏరియాస్ కనెక్టివిటీ తోటి హైదరాబాద్ నుంచి మన కుకట్పల్లి, మియాపూర్ నుంచి కూడా చూసుకున్నా కానీ మీ అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇది 90-92 కిలోమీటర్స్ వచ్చే విధంగా మనకి ల్యాండ్ అయితే ఉంటుందన్నమాట. మాకు ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే బెస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మినిమం అయితే 30 లక్షల నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి. అంతకుమించి తక్కువగా అయితే అగ్రికల్చర్ ల్యాండ్ లేవు. మనకు మినిమం 30 లక్షల నుంచి అయితే మంచి మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్, మంచి రోడ్డు కనెక్టివిటీ కూడా కొంచెం బాగుండే విధంగా మనకు అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే ఉంటాయి. ఇలాంటి మంచి మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.